హాయ్ స్టూడెంట్స్, రిమైనింగ్ ఎస్టర్డే వరకు కొన్ని హాస్పిటల్లో పడేసాను. ఈరోజు ఇన్ఫినిటీ టర్మ్స్, నెక్స్ట్ సమ్ ప్రాబ్లమ్స్ ఎక్స్ బిలాంగ్స్ టు టీటా పై బై 2 అండ్ 90 degrees 180 degrees ఉన్న ప్రాబ్లమ్స్ చేద్దాం. ఫస్ట్ వన్, టుడేస్ ఫస్ట్ ప్రాబ్లమ్ ఈజ్ 51. ఫస్ట్ ప్రాబ్లమ్ ఈజ్ 51. లిమిట్ extends to pi by 2 1 minus sin x by x cos x. 1 minus sin x by x cos x. Option A is 0, option B is 1, option C is 2, option D is equal to 4. Option D is equal to 4. Here అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఆప్షన్ ఏ ఈజ్ ఈక్వల్ 0, ఆప్షన్ బి ఈజ్ ఈక్వల్ 1, ఆప్షన్ సి ఈజ్ ఈక్వల్ టు, ఆప్షన్ డి ఈక్వల్ టు 4. సింపుల్ క్వశ్చన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్వశ్చన్ ఇవ్వగానే చెక్ చేయాల్సింది ఏంటి, ఎలా హాస్పిటల్ రూల్ అప్లై చేస్తుంది అంటే ఇన్ఫినిట్ ఫార్మ్స్ వస్తాయా రావా అని చెక్ చేయాలి. ఫస్ట్ డైరెక్ట్ మెథడ్ అప్లై చేస్తున్నాం. ఇన్ ప్లేస్ ఆఫ్ ఎక్స్ వి సబ్మిట్ ద పై బై 2. లిమిట్ ఎక్స్టెండ్స్ టు పై బై 2 అప్లై చేస్తే మొత్తం 1 మైనస్ సైన్ అంటే 1 మైనస్ సైన్ పై బై 2 వాల్యూ ఎంత 1. ఇన్ ప్లేస్ ఆఫ్ ఎక్స్ పై బై 2 సబ్మిట్ చేస్తే పై బై 2 ఇంటూ కాస్ పై బై 2. సో 0/0 ఎగ్జిస్ట్ అవుతుంది. 0/0 మీన్స్ ఇండెటర్మినెంట్ సమ్. ఇండెటర్మినెంట్ టర్మ్స్ ఉంటే వి అప్లై ద ఎల్ హాస్పిటల్ రూల్. డివైడ్ ఎక్స్ ఆఫ్ 1 వాల్యూ 0, డివైడ్ ఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్ ఈజ్ కాస్ ఎక్స్, డివైడ్ ఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్, divided x of sin x is equal to cos x. X into cos x, we apply the UV method. X into divided x of cos x is minus sin x plus cos x. ఇప్పుడు అప్లై చేయండి. ఇప్పుడు అప్లై చేస్తాం 0 మైనస్ కాస్ పై బై 2 బై 0 మైనస్ కాస్ పై బై 2 పై బై 2 సైన్ పై బై 2 మైనస్ ప్లస్ కాస్ పై బై 2. Here cos pi by 2 value is 0 by total value is minus pi by 2 sin pi by 2 value is 1, cos pi by 2 value is 0. Total value is equal to how much? 0. Option A is the right answer. Next question 52. Limit extends to pi by 2. Limit extends to pi by 2. Cos x plus cos 2x minus cos 3x equal to option A is 0, option B is 1, option C is minus 1, option D equal to 3. మ్యాక్సిమం కాస్ పై బై 2 సబ్మిట్ చేస్తే 0 వస్తుంది అనుకుంటారు. సింపుల్గా డైరెక్ట్ అప్లై ద లిమిట్ వాల్యూ. సో కాస్ పై బై 2 ప్లస్ కాస్ 2 ఇంటూ పై బై 2 minus cos 3 into pi by 2. Here cos pi by 2 value is 0. 2 get cancelled. Cos pi is minus 1. Cos 3 pi by 2 value is 0. Cos 3 pi by 2 value is 0. Total value is equal to how much? Minus 1. Option C is the right answer. మనకు కన్ఫామ్గా కాస్ట్ షీట్ ఆ టేబుల్ వాల్యూస్ కూడా ఐడియా ఉండాలి. 53. నెక్స్ట్ క్వశ్చన్ 53. లిమిట్ extends to 0 sin x into sin pi by 3 plus x sin of pi by 3 minus x by x. Option A is 3/4, option B is 1/4, option C is 4/3, option D is 0. ఇక్కడ సొల్యూషన్ అప్ చేస్తే ఇక్కడ డైరెక్ట్ మనం యూ ఇంటూ డబ్ల్యూ మెథడ్ అప్లై చేయలేం. చైన్ రూల్ అప్లై చేస్తే ఇట్స్ అ లెంతీ ప్రాబ్లం అయితే కాబట్టి డైరెక్ట్ చైన్ రూల్ అప్లై చేయం. ఇన్ఫినిటీ వాల్యూ వస్తుంది మెయిన్లీ. సార్ చైన్ రూల్ అప్లై చేయకపోయినా డైరెక్ట్ లిమిట్ అప్లై చేద్దాం. సరే 0 అవుతుంది బై 0/0 వాల్యూ ఇండెటర్మినెంట్ ఫామ్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఇండెటర్మినెంట్ ఫామ్ ఎగ్జిస్ట్ ఎల్ హాస్పిటల్ రూల్ కష్టం కాబట్టి నేను ఒక షార్ట్ కట్ ఫామ్లో యూజ్ చేస్తాను. ట్రిగనామెట్రీ సైన్ ఏ ఇంటూ sin A into sin of 60 plus A sin of 60 plus A sin of 60 minus A is equal to
sin of 60 plus a sin of 60 minus a equal to 1/4 sin 3a. అయితే ఇక్కడ ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, ఈ 60 ప్లేస్లో మనం 120 240 కూడా తీసుకోవచ్చు. అంటే 240 120 తీసుకున్నాం, 1/4 sin 3a అని ఎగ్జిస్ట్ అవుతుంది. ఇయర్ లిమిట్ extends to 0, sin x in place of sin x we write sin x only. Sin of pi by 3 plus sin of 3 pi by 6. Here 60, pi by 3 nothing but 60 degrees. In place of a what is there? X is there. So we write 1/4 sin into 3x. Sin into 3x by x. Sin into 3x by x. Sin into 3x by x. Here 1/4 is the constant term. We outside write. Limit extends to 0. Sin x into sin x also removed here because sin a into sin 60 plus a sin 3x by sin 3x by x. Sin 3x by x. Sin 3x by x is the value is equal to what? Limit extends to 0. Sin ax by x value is equal to what? A. Simply a formula use చేస్తే here x coefficient is equal to how much? A. Same similarly here x coefficient is 3. So 1/4 into 3. Your answer is 3/4. Option A. 54 is the interesting question and easy. Direct idea ఉంటే formulas idea ఉంటే చేయడం ఈజీ. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 e power alpha x minus e power beta x by sin alpha x minus sin beta x equal to option A is 0, option B is 1/2, option C is 1/3, option D equal to 1. Option D is equal to what? 1. ఇక్కడ అప్లై చేస్తే ఆప్షన్ డి ఈక్వల్ టు 1. సింపుల్ క్వశ్చన్. న్యూమరేటర్ అండ్ డినామినేటర్స్. న్యూమరేటర్ అండ్ డినామినేటర్ డివైడింగ్ విత్ ఆల్ఫా. ఈ పవర్ ఆల్ఫా ఎక్స్. న్యూమరేటర్ ఏమో అప్లై చేయొచ్చు? +1 -1/x మైనస్ లిమిట్ extends to 0 e power beta x minus 1/x by limit extends to 0 sin alpha x by x minus limit extends to 0 sin beta x by x. ఇక్కడ చూడండి, న్యూమరేటర్లో ఏం చేశాను? ఫస్ట్ +1 -1 యాడ్ చేశారు. ఎలా యాడ్ చేశారు అంటే చూస్తే ఏమవుతుంది? మైనస్ కామన్ తీస్తాం, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. +1 -1 గెట్ క్యాన్సిల్ అయితే మళ్ళీ సేమ్ టర్మ్ ఎగ్జిస్ట్. న్యూమరేటర్ అండ్ డినామినేటర్ టోటలీ డివైడింగ్ విత్ ఎక్స్. అప్లై చేసే ఫార్ములాస్ ఏంటి? లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 e power ax minus 1/x value is equal to a. Similarly, limit extends to 0 sin ax by x is equal to a. Same. Here numerator total value is equal to what? Alpha minus this value is equal to beta by here value is alpha, this value is beta. Total value you get the 1 is the answer. In case formulas మీకు డైరెక్ట్ ఉంటే డైరెక్ట్ ఆన్సర్ చూడొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ 54. జస్ట్ మనం కామన్ సెన్స్ యూజ్ చేస్తే సరిపోద్ది ఈ క్వశ్చన్కు. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 e power tan x minus e power x by tan x minus x equal to option A is 1, option B is equal to E, option C is equal to 1/e, option D is 0. Option D is 0. Here observe, ఇక్కడ సింపుల్గా అబ్జర్వ్ చేస్తే ఈ పవర్ tan x ఇచ్చాం. సో సింప్లీ కామన్ ద ఈ పవర్ x ఇన్ న్యూమరేటర్. ఈ పవర్ x కామన్ తీస్తే ఏమవుతుంది? ఈ పవర్ tan x by e power x minus 1. ఓకే, ఈ పవర్ tan x minus e power x. Denominator value same, similarly we write tan x minus x, tan x minus x. Observe, next limit extends to 0 e power x. సపరేట్ లిమిట్ అప్లై చేస్తున్నాం ఎందుకంటే ఇప్పుడు 2 టర్మ్స్ మల్టిప్లై అయినప్పుడు సపరేట్ లిమిట్ అప్లై చేయొచ్చు. e power tan x minus x. ఇక్కడ ఏ పవర్ m బై ఏ పవర్ n ఉంటే ఏం రాస్తాం? సేమ్ బేసిస్ ఉంటే పవర్ సబ్ట్రాక్షన్ చేస్తాం డివిజన్లో. సేమ్ సిమిలర్లీ ఇయర్ బేస్ ఈజ్ ఈ, ఇయర్ బేస్ ఈజ్ ఇయర్ పవర్ ఈజ్ tan x minus x minus 1/tan
tan x minus x. Another formula here, limit x tends to 0, e power x minus 1 by x equal to value is equal to how much? 1. Observe, here x quotient is 1, here x quotient, total value is 1. Same similarly, total value equal to 1. Here apply the e power 0 into 1. Total e power 0 is 1. 1 into 1 is equal to how much? 1. Option is the right answer. 55. Next question is 56. Limit x tends to 0, sin hx by x equal to what? Option A is 0, option B is equal to 3, option C is equal to 2, option D is equal to 1. Simple question. Sin hx by hx also x tends to 0 తీసుకుంటే answer is D, 1. Question 57. Simple question, direct answer actually. Limit x tends to 0, tan inverse of ax by x equal to, option A is 1, option B is A, option C is 1 by A, option D 2 by A. వీడియో చూసే వాళ్ళకి ఆల్రెడీ డైరెక్ట్ ఐడియా ఉండొచ్చు, ఫార్ములాస్ ఐడియా ఉన్న వాళ్ళకి ఆప్షన్ బీ ఈజ్ ఏ. ఎందుకంటే మనం ఫార్ములాస్ రాయించుకున్నాం. ఐ థింక్ ఫస్ట్ వీడియోలో ఇంట్రడక్షన్లో చెప్పుకున్నాం. tan ఇన్వర్స్ A by x వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఏ. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ 58. Limit x tends to 0, sin inverse ax minus sin inverse bx by x. Sin inverse ax minus sin inverse bx is equal to 0, b equal to 1, c equal to a minus b, d equal to a plus b, d equal to a plus. మీకు ఐడియా రావచ్చు ఎలా వస్తుంది ఆన్సర్. ఆన్సర్ ఈజ్ a minus b. సింపుల్గా లిమిట్ x tends to 0, sin inverse of ax by x minus limit x tends to 0, sin inverse of bx by x. Sin inverse of ax by x is equal to a minus sin inverse of bx by x to b. This is the answer. Minus a minus formulas idea ఉంటే స్టాండర్డ్ రిజల్ట్స్ ఇన్ ఇంప్లిమెంట్స్లో ఐడియా ఉంటే డైరెక్ట్ ఆన్సర్ చేయొచ్చు. a minus b. నెక్స్ట్ క్వశ్చన్ 59. Limit x tends to 0, sin 2x by 3x plus x sin x square by sin x cube. Option A is 5 by 3, option B is 1, option C is equal to 4 by 3, option D is 2 by 3. సింపుల్గా అబ్జర్వ్ చేయండి. sin 2x by 3x plus x sin square x by sin x cube ఉంది. సో sin x క్యూబ్ ఉంటే ఇక్కడ అప్లై చేయాల్సిన ఏంటి? sin 2/3, x కోఎఫిషియంట్ ఇస్ 2/3. సో మనకు వచ్చే ఆన్సర్ ఏమవుతుందంటే 2/3. చూడండి, 2/3 ప్లస్ ఈ వాల్యూ గోస్ టు 1. సో టోటల్ ఆన్సర్ ఇస్ 5/3 వస్తుంది. ఎలా వస్తుందంటే లిమిట్ x tends to 0, sin 2x by 3x ప్లస్ సిమిలర్లీ లిమిట్ x tends to 0, x sin x square by x cube by similarly sin x cube by x cube. నేను చేశాను టోటల్ న్యూమరేటర్ డివైడ్ విత్ x cube, డినామినేటర్ ఆల్సో డివైడింగ్ విత్ x cube. here observe x square, here sin 2 by x అంటే 2/3, x quotient is 2, numerator x quotient is 2, denominator x quotient is 3, answer is 2/2 plus here x square by x square, answer is 1, x cube by x cube. ఎందుకంటే లిమిట్ x tends to 0, sin x by x whole square is equal to 1. ఎందుకంటే బోత్ సైడ్ టోటల్ అనేది తీసుకోవచ్చు. సిమిలర్లీ x cube ఆల్సో సేమ్ by 1. సో ఈక్వల్ టు 2/3 plus 1 is equal to how much? 5/3. మీకు డైరెక్ట్ ఫార్ములాస్ ఐడియా ఉంటే ఈజీగా చూడగానే ఆన్సర్ చేయొచ్చు. ఐ మీన్ ఇన్ బిట్వీన్ ఓన్లీ 5 seconds. 5 secondsలో ఆన్సర్ చేయొచ్చు. క్వశ్చన్ నెంబర్ 60. లిమిట్ x tends to 0, sin of x power 8 by x, sin of x power 8 is equal to x. అంటే ఇయర్ నాట్ 8, g is equal to గ్రేడ్స్. మనకు 10th క్లాస్లో వస్తాయి గ్రేడ్స్ గురించి. అది కూడా ఇప్పుడున్న న్యూ సిలబస్లో లేదు, ఓల్డ్ సిలబస్లో ఉండేది. a is equal to pi by 180, b is equal to pi by 90, c is equal to pi by 100, d is equal to pi by 200. మనకు డిగ్రీస్ గ్రేడ్స్ కాకుండా డిగ్రీస్ ఇస్తే pi by 180 ఈజ్ ఈక్వల్ టు హియర్
simply limit x tends to 0 sin x power 0 by x is equal to how much? Pi by 180. ఓకేనా. నెక్స్ట్ రేడియన్స్ ఇస్తే పై బై 100. రేడియన్స్ ఇస్తే పై బై 100. మనకిచ్చింది ఏంటి? గ్రేడ్స్ కాబట్టి లిమిట్ x tends to 0 sin x power g by x ఇస్తే గ్రేడ్స్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 200. గ్రేడ్స్ ఈజ్ ఈక్వల్ టు 1 డిగ్రీగా కన్సిడర్ చేస్తాం కూడా. ఆన్సర్ ఇస్ పై బై 200. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 61. మ్యాక్సిమం ఇక్కడ వరకు లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 1 2 పై బై 3 పై బై 4 ఈ ప్రాబ్లమ్స్ అని చేస్తాం. ఈ ప్రాబ్లమ్స్ అన్నింటిలో ఇన్ కేస్ మీకు డైరెక్ట్ మెథడ్లో ఫార్ములాస్ అప్లైస్ కానీ ఏదైనా రాలేదంటే డైరెక్ట్ ఎలా హాస్పిటల్ రూల్ అప్లై చేసుకోండి. ఈజీగా లిమిట్స్లో ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ 61 వచ్చే ప్రాబ్లమ్ లిమిట్ టెన్స్ టు ఇన్ఫినిటీ. నెక్స్ట్ క్వశ్చన్ 61. లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ 12x square plus 3x plus 11 by 3x square minus 7 plus 8 equal to. Option A is 1, option B is 0, option C is 4 by 3, option D is equal to 4. D is equal to simple. లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ ఉంది. లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ ఉంటే మనం ఫస్ట్ పేజీలో రాయించాను. నీకు లిమిట్ ఎక్స్టెన్స్ టు స్టాండర్డ్ లిమిట్స్ తర్వాత రాయించాను ప్రాపర్టీస్ తర్వాత. లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ ఉంటే న్యూమరేటర్ డిగ్రీ డినామినేటర్ డిగ్రీ ఈక్వల్గా ఉన్నప్పుడు, సో న్యూమరేటర్ డిగ్రీ ఈక్వల్ టు డినామినేటర్ డిగ్రీ ఈక్వల్గా ఉంటుంది. వాటి కోఎఫిషియంట్సే ఆన్సర్స్ అవుతాయి. అంటే ఇక్కడ ఏం తీసుకోవచ్చు మనం? ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 12. ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఈజ్ ఈక్వల్ టు వాట్? 3. ఆన్సర్ ఈజ్ 4. ఓన్లీ లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ ఉన్నప్పుడు ఏం తీసుకోవాలి? న్యూమరేటర్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్, డినామినేటర్ ఎక్స్. అది కూడా న్యూమరేటర్ డిగ్రీ డినామినేటర్ డిగ్రీ ఉన్నప్పుడే అప్లై చేస్తాం. నెంబర్ 62. లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ x plus 1 whole power n plus x plus 2 whole power 10 plus up to so on x plus 100 whole power 10 equal by x power 10 plus 10 power 10, x power 10 plus 10 power 10. Here simple question అంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు 0. సారీ, ఆప్షన్స్ ఆర్ ఆప్షన్ A is 10, option B is 100, option C is 1000, option D is 1. ఆప్షన్ D is 1. ఇక్కడ సింపుల్గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటిది? ఎక్స్ పవర్ n. సో మనం ఇప్పుడు ఇన్ ప్లేస్ ఆఫ్ ఎక్స్ ఇన్ఫినిటీ సబ్మిట్ ఇస్తే పాసిబుల్ కాదు. కాబట్టి నేనేం చేస్తా అంటే టోటల్ ఓవరాల్ లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ ప్రతి దాంట్లో ఎక్స్ కామన్ తీస్తాం. అప్పుడు ఏమవుతుంది? ఎక్స్ ఆఫ్ 1 plus 1 by x whole power 10 plus x of 1 plus 2 by x whole power 10 plus up to so on x of 1 plus 100 by x whole power 10 by ఇక్కడ కూడా x power 10 is the common term. We get 1 plus 10 power 10 by x power 10. Here always అన్నిట్లో ఏం కామన్ తీసిన? x power 10. x కామన్ తీస్తే హోల్ పవర్ 10 కాబట్టి x పవర్ 10. న్యూమరేటర్లో ఏం కామన్ తీయచ్చు? ఓవరాల్ ఇవి కామన్ ది x పవర్ 10. సో 1 plus 1 by x whole power 10 plus 1 plus 2 by x whole power 10 plus up to so on 1 plus 100 by x whole power 10 by x power 10 into 1 plus 10 power 10 by x power 10. చూడండి నేను చెప్పాను, దిస్ ఈజ్ ద ఇంప్రాపర్ ఫ్రాక్షన్. అంటే న్యూమరేటర్ డిగ్రీ డినామినేటర్ డిగ్రీ ఉన్నవి ఈక్వల్గా ఉన్నప్పుడు ఆన్సర్ ఏమైతే వాటి కోఎఫిషియంట్స్ ఆన్సర్. ఇయర్ ఎక్స్ పవర్ 10 కోఎఫిషియంట్ ఈస్ 1, డినామినేటర్ ఎక్స్ పవర్ కోఎఫిషియంట్ ఈస్ 1, టోటల్ వాల్యూ ఈస్ 1. టోటల్ వాల్యూ ఈస్ 1. సింపుల్గా రాయొచ్చు. ఇన్ కేస్ డిఫరెంట్గా ఉంటే, ఇన్ కేస్ లెస్ దెన్ గ్రేటర్ దెన్ సింబల్ ఉన్నప్పుడు అప్పుడు వాల్యూస్ చేంజ్ అవుతాయి. 63rd one లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ n factorial by n plus 1 factorial minus n factorial equal to, option A is 1, option B is 1 by 2, option C is minus 1, option D equal to 0. Option D equal to what? 0. Here option D equal to 0. Observe, సింపుల్. n ఫ్యాక్టోరియల్ అంటే ఏం రాస్తాం? బేసిక్గా చూడండి, n ఫ్యాక్టోరియల్ అంటే n into n minus 1
n minus 2 up to so on 1 factorial అంటే ఏమవుతుంది జీరో ఫ్యాక్టోరియల్ నథింగ్ బట్ జీరో ఫ్యాక్టోరియల్ మీన్స్ 1 అన్నట్టు మీడి టు డిక్రీజ్ చేసుకుంటూ పోతాం ద సేమ్ ఫర్ ఎగ్జాంపుల్ వీ టేక్ 5 ఫ్యాక్టోరియల్ రిటర్న్ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 అని మీనింగ్ ఓకేనా 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ జీరో ఫ్యాక్టోరియల్ వాల్యూస్ బికమ్ 1 సేమ్ సిమిలర్లీ అప్లై చేస్తే ఏమవుతుంది లిమిట్ extends to infinity n factorial written as we take n factorial also but here at n factorial by in denominator n plus 1 written as n plus 1 into n factorial minus n factorial written as n factorial by n minus 1 n factorial రీజన్ ఏంటంటే n factorial రాయడానికి మనం ఏం చేస్తాం ఒక్కొక్క టర్మ్ డిక్రీజ్ కావాలి n plus 1 factorial ఉందా ఒక టర్మ్ డిక్రీజ్ n ప్లస్ 1 మైనస్ 1 కదా ఓకేనా n ప్లస్ 1 మైనస్ 1 ఇంటూ ఇక్కడ n ప్లస్ 1 ఎగ్జిస్ట్ అవుతుంది అప్లై చేసుకుంటే ఏమవుతుంది ప్లస్ 1 ప్లస్ అవుతుంది n ఫ్యాక్టోరియల్ ప్లస్ 1 ఇంటూ n ఫ్యాక్టర్ హియర్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ ఇన్ న్యూమరేటర్ వి n ఫ్యాక్టోరియల్ డినామినేటర్ వి కామన్ ద n ఫ్యాక్టోరియల్ సో n ప్లస్ 1 మైనస్ 1 ఇస్ దట్ n ఫ్యాక్టోరియల్ get cancelled లిమిట్ extends to infinity 1 by n here plus 1 minus 1 are the get cancel 1 by infinity value in place of when we submit the infinity 1 by infinity value is 0 option D is the answer ఇలాంటి క్వశ్చన్లు వచ్చినప్పుడు మ్యాక్సిమం n ఫ్యాక్టోరియల్ వాల్యూ సమ్ ఆఫ్ ది న్యాచురల్ నెంబర్స్ సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ సమ్ ఆఫ్ ది క్యూబ్స్ ఐడియా ఉండాలి 3 ఫార్ములాస్ ఐడియా ఉంటేనే మ్యాక్సిమం ఇందులో వచ్చే క్వశ్చన్స్ సింప్లిఫై చేయొచ్చు క్వశ్చన్ ఈస్ 64 నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ 64 limit extends to infinity n plus 2 factorial plus n plus 1 factorial by n plus 3 factorial n plus 2 factorial plus n plus 1 factorial by n plus 3 factorial options are option A is 1 option B is 1 by 2 option C is 0 option D is 2 ఆప్షన్ డి ఈస్ 2 ఇక్కడ సేమ్ n ప్లస్ 3 ఫ్యాక్టోరియల్ ఉంది ఇక్కడ n ప్లస్ 2 ఫ్యాక్టోరియల్ ఉంది వాటిని రిమూవ్ చేయాలి మనం రిమూవ్ చేయాలంటే ఏం చేస్తున్నా అంటే n ప్లస్ 2 ఫ్యాక్టోరియల్ రిటర్న్ యాజ్ మనకు రావాలి ఏంటి n ప్లస్ 2 ఇంటూ n ప్లస్ 2 మైనస్ 1 n ప్లస్ 2 మైనస్ 1 అంటే ఏమొస్తుంది n ప్లస్ 2 1 వస్తుంది సో వి టేక్ n ప్లస్ 2 మైనస్ 1 n ప్లస్ 2 మైనస్ 2 n ప్లస్ 2 మైనస్ 2 సో ఓన్లీ ఇక్కడ వరకు రాసిన ఎనఫ్ ఎందుకంటే మనకు ఆల్రెడీ n ప్లస్ 1 ఎగ్జిస్ట్ అవుతుంది వి టేక్ సో ఇట్ ఈస్ నైస్ n ప్లస్ 2 ఇంటూ n ప్లస్ 1 ఫ్యాక్టోరియల్ సేమ్ సిమిలర్లీ n ప్లస్ 3 ఫ్యాక్టోరియల్ రిటర్న్ యాజ్ n ప్లస్ 3 ఇంటూ n ప్లస్ 3 మైనస్ 1 n ప్లస్ 3 మైనస్ 2 ఫ్యాక్టోరియల్ నథింగ్ బట్ ఏంటి n ప్లస్ 3 n ప్లస్ 2 n ప్లస్ 1 ఫ్యాక్టోరియల్ సేమ్ సిమిలర్ ఇక్కడ అప్లై చేయండి లిమిట్ extends to infinity n plus 2 written as n plus 2 n plus 1 ఫ్యాక్టోరియల్ ఎందుకంటే ఈ ఫార్ములా ఎలా అప్లై n ఫ్యాక్టోరియల్ ఫార్ములా అప్లై చేస్తాం బిఫోర్ ప్రాబ్లంలో 63rd ప్రాబ్లంలో చూడండి ఐడియా వస్తుంది హియర్ n plus 1 ఫ్యాక్టోరియల్ బై డినామినేటర్ రిటర్న్ యాజ్ n plus 2 n plus 3 n plus 2 n plus 1 ఫ్యాక్టోరియల్ ఇన్ న్యూమరేటర్ వి కామన్ ది n plus 1 factorial we get n plus 2 plus 1 by in denominator n plus 3 n plus 2 n plus 1 factorial n plus 1 get cancelled next you చూడండి n plus 2 plus 1 n plus 3 get cancelled remaining answer is called limit extends to infinity by 1 by n plus 2 sir 1 by n plus 2 in 1 by n plus 2 ఇక్కడ ఆప్షన్ ఏమవుతుంది 1 by n plus 2లో n పవర్ ఈజ్ ఈక్వల్ టు 1 n పవర్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇన్ ప్లేస్ ఆఫ్ n ఇన్ఫినిటీ సబ్మిట్స్ ఏమవుతుంది 1 by infinity plus 2 equal to 1 by infinity 1 by infinity value is equal to what 0 question is 65 క్వశ్చన్ చూడడానికి మాత్రమే పెద్దగా ఉంటుంది బట్ ఆన్సర్ డైరెక్ట్ రాయొచ్చు లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ 1 plus 3 plus 5 plus up to so 1 2n minus 1 by 1 plus 2 plus 5 plus up to so 1 2n minus 1 by 1 plus 3 plus 5 plus up to so 1 2n minus 1 by 1 plus 2 plus 5 plus up to so 1 2n minus 1 by 1 plus 2 plus 5 plus up to so 1 2n minus 1 by 1 plus 2 plus 5 plus up to so 1 2n minus 1 by 1 plus 2 plus 5 plus up to so 1 2n minus 1 by 1 plus 2 plus 5 plus up to so 1 2n minus 1 by 1 plus 2 plus 5 plus up to so 1 2n minus 1 by 1 plus 2 plus 5 plus up to so 1 2n minus 1 by 1 plus 2 plus 5 plus up to so 1 2n minus 1 by 1 plus 2 plus 5 plus up to so 1 2n minus 1 by 1 plus 2 plus 5 plus up to so 1 2n minus 1 by 1 plus 2 plus 5 plus up to so 1 2n minus 1 by 1 plus 2 plus 5 plus up to so 1 2n minus 1 by 1 plus 2 plus
2 plus 4 plus 6 plus up to so on 2n. 2 plus 6 plus up to so on 2n. Option A is 0, option B is 1, ఆప్షన్ సి ఈజ్ -1, ఆప్షన్ డి ఈజ్ ఈక్వల్ టు 5. చూడండి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సింపుల్గా హైయెస్ట్ ఏముంది, nth టర్మ్ ఉంది, nth టర్మ్ కోషంట్ ఈజ్ ఈక్వల్ టు వాట్ 2. ఈ nth టర్మ్ కోషంట్ ఈజ్ 2, ఆప్షన్ ఈజ్ ఈక్వల్ టు వాట్ 1. ఎందుకంటే సేమ్ డిగ్రీ ఉన్నాయి. దిస్ ఈజ్ ద ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఇన్ సేమ్ డిగ్రీ. సో ఆన్సర్ ఈస్ బి. 66 ఇది కూడా సేమ్. సిమిలర్లీ n tends to infinity, 2 power 1 by n minus 1 by 2 power 1 by n plus 1 equal to, option A is 1, option B is 1 by 2, option C is -1, option D equal to 0. Observe, simply direct apply చేయండి లిమిట్ వాల్యూ. 1 by infinity minus 1 by 2 power 1 by infinity plus 1. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2 power 0 minus 1 by 2 power 1 by infinity value is 2 power 0 plus 1. 2 power 0 value is 1. 1 minus 1 by 3. Here 0 by 3 value is equal to what? 0. 0 by something, any value ఉండండి, ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అంటే 1 by infinity value is equal to 0. 1 by infinity value equal to 0. Question 67. Next question is 67. Limit n tends to infinity 1 plus 2 plus 3 plus up to so on n by n plus 2 minus n by 2 equal to, option A is 1, option A is 1 by 2, option C is -1 by 2, option D is 1 by 3. అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకు ఒక ఫార్ములా తెలిసి ఉంటుంది, సమ్ ఆఫ్ ది న్యాచురల్ నెంబర్స్ 1 plus 2 plus up to so on n is equal to n into n plus 1 by 2, n into n plus 1 by 2. Same here apply the formula. Limit n tends to infinity. Numerator 1 plus 2 plus 3 up to so on is equal to what? n into n plus 1 by 2 exists. Denominator on the 2 of n plus 2 minus n by 2 minus n by 2. Here cross multiplication. Cross multiplication applies in the limit n tends to infinity 2n of n plus 1, 2n of n plus 1 minus 2n of n plus 2 by 2 to how much? 4. 4n plus 2. 4n plus 2. Here న్యూమరేటర్ హైయెస్ట్ డిగ్రీ చేంజ్ అవుతుంది. డిగ్రీ చేంజ్ అయిన టోటల్ వాల్యూస్ కూడా చేంజ్ అవుతాయి. అబ్జర్వ్ చేస్తే లిమిట్ n tends to infinity 2n into n value is equal to how much? 2n square plus 2. Okay, 2n square plus 2n minus 2n square minus 4n by 4n plus 8. Okay, 4n plus 8. Here limit exists to 2n square get cancelled. Here limit n tends to infinity చూడండి minus 2n by 4n plus 8. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే న్యూమరేటర్ nth వాల్యూ డినామినేటర్ సేమ్ ఉన్నాయి. సో n కోఎఫిషియంట్ ఈజ్ ఈక్వల్ వాట్? -2. డినామినేటర్ n కోఎఫిషియంట్ ఈజ్ 4. టోటల్ వాల్యూ ఈజ్ -1 by 2. ఎందుకంటే సేమ్ డిగ్రీ n tends to infinity లిమిట్ ఎప్పుడైతే ఇన్ఫినిటీ వస్తుందో న్యూమరేటర్ డిగ్రీ డినామినేటర్ డిగ్రీ కంపేర్ చేస్తాం. ఇన్ కేస్ డిగ్రీ సేమ్ ఉంటాయి, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అయితే ఆన్సర్ ఈజ్ -1 by 2. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అయితే ఆన్సర్ ఈజ్ -1 by 2. ప్రాపర్ ఫ్రాక్షన్ ఆన్సర్ ఈజ్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అయితే -1 by 2. సారీ, ఇంప్రాపర్ ఈజ్ సేమ్ న్యూమరేటర్ డిగ్రీ డినామినేటర్ డిగ్రీ ఏముంటుందో కోఎఫిషియన్స్ ఏముంటుందో అవే కన్సిడర్ చేస్తాం మనం. ఇన్ కేస్ అవి కాకుండా అంటే న్యూమరేటర్ డిగ్రీ హైయెస్ట్ ఉంది, ప్రాపర్ అయితే ఆన్సర్ ఈజ్ 0 వస్తుంది, ఇంప్రాపర్ అయితే ఇన్ఫినిటీ వస్తుంది, ఈక్వల్ అయితే వాటి కోఎఫిషియన్సే ఆన్సర్స్ అవుతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. 8 లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ x plus sin x by x plus cos x. Option A is equal to 1, option B is equal to -1, option C is equal to 1 by 3, option D is equal to 0. సో ఇప్పుడు మనం డైరెక్ట్ ఇన్ఫినిటీ సబ్మిట్ చేస్తే ఇన్ఫినిటీ ప్లస్ ఇన్ఫినిటీ, ఇన్ఫినిటీ ప్లస్ ఇన్ఫినిటీ, టోటల్ వాల్యూ ఇస్ ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ. ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ నథింగ్ బట్ ఇండెటర్మినెంట్ ఫామ్. ఇండెటర్మినెంట్ ఫామ్ రావద్దు మనకు, అవునా? ఇండెటర్మినెంట్ ఫామ్ వస్తే ఏం చేస్తాం? యూజింగ్ ది ఎల్ హాస్పిటల్ రూల్.
ఈ టాపిక్లో మీకు ఏ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చినా రాకుండా ఎలాస్పిటల్ రూల్ అప్లై చేసుకుని టోటల్ ఆన్సర్స్ వస్తాయి. మీరు అప్లై చేస్తే ఎలాస్పిటల్ రూల్ అప్లై చేస్తే ఏమవుతుంది, లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ, లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ. d by dx of x value is equal to what? 1. d by dx of sin x is equal to what? Cos x. Sin x is equal to cos x by here 1 plus minus sin x, 1 plus minus sin x. అప్లై చేసుకోవచ్చు మనం డైరెక్ట్ అప్లై చేస్తే, వాల్యూ డైరెక్ట్ అప్లై చేస్తే ఏమవుతుంది, లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ. ఇయర్ 1 వాల్యూ బై 1 చూడండి, లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ, లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ. మళ్ళీ అగైన్ డిఫరెన్షియేషన్ అప్లై చేయొచ్చు కదా, అగైన్ డిఫరెన్షియేషన్ అప్లై చేస్తే వాల్యూ ఈజ్ ఈక్వల్ టు వాట్. మనం 2 టైప్స్లో చేయొచ్చు. క్వశ్చన్ చూడగానే ఏం తీసుకోవచ్చు, ఎక్స్ కోషెంట్ 1 కాబట్టి ఎట్ 1. సైన్ కాస్ట్లు మాత్రం కన్సిడర్ చేయొద్దు. సైన్ కాస్ట్లు ఎందుకు కన్సిడర్ చేయొద్దు అన్నామంటే ఇక్కడ రీజన్, సైన్ కాస్కు లిమిట్స్ ఏముంటాయి, రేంజ్ -π/2 + π/2. ఈ బిట్వీన్ వాల్యూ సబ్మిట్ చేస్తేనే ఎగ్జిస్ట్ అవుతాయి, ఇన్ఫినిటీ సబ్మిట్ చేస్తే ఎగ్జిస్ట్ కాదు. సో వాటి మనం రిమూవ్ చేసుకుంటే డైరెక్ట్ ఏం తీసుకోవచ్చు, 1/1 తీసుకోవచ్చు. సో టోటల్ ఆన్సర్ ఇస్ 1. ఎప్పుడు సైన్ కాస్, అది ఓన్లీ ఎక్స్టెన్షన్ ఇన్ఫినిటీ వచ్చినప్పుడే చేసుకోవాలి. ఓన్లీ ఎంట్రన్స్ పర్పస్లో నార్మల్ అయితే శాండ్విచ్ థీరం చేసి అప్లై చేస్తాం. ఇన్కేస్ డిస్క్రిప్ట్ అయితే శాండ్విచ్ థీరం అప్లై చేస్తాం. ఇది డిస్క్రిప్టివ్ కాదు కాబట్టి ఎంట్రన్స్లో అప్లై చేసుకోవడం ఇట్స్ అ బెటర్ ప్రాసెస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 69. లిమిట్ ఇన్ఫినిటీ 1 + 2 + 3 + 4 + up to n by n + 2, 2n + 3 equal to, option A is 1/4, option B is equal to 4, option C is equal to G, option D is equal to 12/5. 12/5 is equal to 12/5. 12/5. సొల్యూషన్ చూడండి, సమ్ ఆఫ్ ది n నెంబర్స్ 1 + 2 + up to so on n అయితే ఏంటి, n into n + 1/2 తీసుకుంటాం. సిమిలర్గా అండి, లిమిట్ n tends to infinity, n of n + 1/2 into n + 2, 2n + 3. సో డైరెక్ట్ ఆన్సర్ అయితే చూడండి, n into n² అయితే n² కోషెంట్ ఎంత, 1, 2 into n 2n, 2n into 2n 4n². సో n² కోషెంట్ ఈస్ 4, 1/4 ఈజ్ ద ఆన్సర్. డైరెక్ట్ తీసుకోండి, ఎందుకంటే లిమిట్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి హైయెస్ట్ డిగ్రీ తీసుకోండి, లేకపోతే వీటిని మల్టిప్లై చేసినా మీకు వచ్చేది అదే టైప్. కావాలంటే ట్రై చేసి చూడండి ఇన్ కేస్ డౌట్ అనిపిస్తుంది. ఓకే, క్వశ్చన్ నెంబర్ 70. ఈజీ క్వశ్చన్, డైరెక్ట్ చూసి ఆన్సర్ రాయొచ్చు. లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ x + 1/x + 2, 2x + 3/3x + 4. Option A is equal to 2/3, option B equal to 0, option C is equal to 1/3, option D equal to 1/4. Question observe చేయండి, సింపుల్ క్వశ్చన్. x into 2x 2x². సో x కోషెంట్ is 2, x into 3x 3x², x² కోషెంట్ is 3. ఆన్సర్ is 2/3, ఎందుకంటే ఇది ఇస్తే ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ 71. లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ x by √4x² + 1 - 1 equal to, option A is equal to 1, option B equal to -1, option C is equal to 1/3, option D is 1/2. Option D is 1/2. See here, numerator highest degree is equal to how much, x. ఓకేనా, డినామినేటర్ x² అవుట్ డ్రైవ్ తీసుకుంటే x ఇంటూ, ఓకే, x ఇంటూ 4 + 1/x² - 1 వస్తుంది. 4 + 1/x² - 1. న్యూమరేటర్ హైయెస్ట్ డిగ్రీ కోఎఫిషియంట్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్, 1. డినామినేటర్ డిగ్రీ హైయెస్ట్ డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 1, 1. అంతేనా, వీటి కోఎఫిషియంట్ కూడా ఏమవుతుంది, 1 అవుతుంది. సో 1/1 ఈజ్ ఈక్వల్ వాట్, 1 ఆప్షన్. క్వశ్చన్లు చూడడానికి పెద్దగా ఉంటాయి అంతే. ఇక్కడ వరకు చాలామంది ఎవరు ఫుల్ వీడియో చేస్తలేరు, మ్యాక్సిమం చూడడానికి ట్రై చేయండి, మీకు ఎంతో కొంత హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ.